ఇప్పటివరకు సూపర్ గా ఎంజాయ్ చేశారు, నవ్వుతూ ఉన్నారు. ఎప్పుడు నవ్వడమేనా? కష్టాలంటే కూడా తెలియాలి కదా, అందుకే మీకు కష్టం అంటే ఏంటో తెలియజేయాలని నేను మా దగ్గర ప్రాముఖ్యత పొందిన ఒక నటుడిని పిలుస్తున్నా నేను. ఆయన కామెడీ మొదలు పెట్టాక మీరే డౌట్ వస్తుంది ఎక్కడెక్కడ నవ్వాలని. ఓకే, కానీ అప్పుడప్పుడు ఆయనే చెప్తాడు ఎక్కడ నవ్వాలో. సరేనా? దమ్ముంటే నవ్వకుండా ఉండండి. రెడీ? లెట్స్ వెల్కమ్ రాడ్ రజాక్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. హాయ్ ప్రదీప్ అన్న. ఇందా నేను చెప్పానే రాడ్ రజాక్ అని, జోకులన్నీ రాడ్డే. హాయ్. కంటెంట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ అన్న. ఈ ట్రాఫిక్ పోలీస్ కి మస్తు కష్టాలు ఉంటాయి. మా ఎస్ఐ గారేమో సకా డ్యూటీ చేయండి రా అంటాడు. ఇక సరే సార్ చెప్పారు కదా డ్యూటీ చేయాలి కదా అని చెప్పి మేము ఎండలు వస్తాం. ఇక మాకు తగిలేటోళ్ళందరూ దేడుగాళ్ళు ఉంటారు. ట్రాఫిక్ లో మేము నిలబడి డ్యూటీ సక్కా చేద్దాం అనుకుంటే ఒకడు వస్తాడు. ఫస్ట్ అమ్మాయిలు, ఈ మధ్య అమ్మాయిలు స్పీడ్ రేసు. అమ్మ బండాపమ్మ ర్యాష్ అమ్మాయి. ఏంది ఏం చేస్తావు? అమ్మ నేనేం చేయను, బండి ఆపమ్మ ఒక నిమిషం. లైసెన్స్ ఉందా? ఇదిగో పెళ్ళైంది మొన్నే. అది కాదు తల్లి, బండి లైసెన్స్ మా ఆయన దగ్గర ఉంది. మీ ఆయన దగ్గర ఉంది కాదమ్మా, ఇప్పుడు నీ దగ్గర ఏముంది? బండి ఉంది. సరే ఇడా తల్లి దా. ఎవరు తెలుసమ్మా నీకు? నాకు ఎవరు తెలుసు సరికేనా? ప్రదీప్ 500 ఎక్స్ట్రా తీసుకోండి సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాలం దొరకు నాకు తెలుసు ఆయన. తల్లి ఇదంతా కాదమ్మా, ఇక్కడ ఆపినప్పుడు నువ్వు ఆర్సీఓ లైసెన్స్ చూపించాలి కదా, అది దానికోసం బండి ఆపిన. నేను ఎవరు తెలుసా నీకు? ఎవరమ్మా నువ్వు? హలో సృజన, తిన్నావారా? నేను వద్దా? వదిలేస్తున్నావా నన్ను? వదిలేస్తున్నావారా నన్ను అని ట్రెండ్ సెట్ చేసింది నేనే. తల్లి మహాప్రభు తమరేనా? అది మీరు వెళ్ళండి అమ్మా. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్మూత్ గా హ్యాండిల్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఎదురా గాడి రోకో, ఏం లైసెన్స్ ది? నేను దీనికి చెప్పాను సార్ వద్దని, ఇదే డబల్ రైడింగ్ తీసుకొచ్చింది. అంతా నాకు అనవసరం, లైసెన్స్ ది. సార్ మా దగ్గర లేదండి. మరి ఎందుకు వచ్చాము రోడ్డు మీద? ఇలా ఎందుకు వచ్చావు? అలా వెళ్ళొచ్చుగా. దీనికి చెప్పాను అలా వెళ్దామంటే ఇలా తీసుకొచ్చేసింది సార్. సరే ఏడో మాకు సరే కానీ మా ఎస్ఐ గారితో మాట్లాడుకో. అమ్మో మీతో మాట్లాడుతున్నా ఎంత భయం అవుతుంది ఎస్ఐ గారు అంటే. అమ్మో సరే సరే ఇటు పక్కకు రా. అమ్మో నేను వెళ్ళిపోతాను. అమ్మ అటు వెళ్తే బంజారా హిల్స్ వస్తుంది. ఓ ఎల్వి ప్రసాద్ వెళ్ళాలి, నేను ఇటు వెళ్తాను. ఇలా అమ్మాయిల శకలు అయిపోయిన తర్వాత నాలాంటి వస్తాడు. బాగుందిరా, థ్యాంక్ యూ అన్న. నాలాంటి వస్తాడు బండి వేసుకొని. అరే ముందలాడు మనల్ని పట్టేటట్టు. ఏం కాదు కాక అన్నాడు, మనల్ని ఆపేటోడే లేడు. బండప్ రెడీకి పోతురా, రోడ్ మీద పోతున్నాం. వాళ్ళతో కూడా ఆడ జోకులేనా? వాళ్ళతోటి ఇప్పుడు ఆడకు ఉంది చూడు ముందు. నాకు కావాల్సింది అదే. ఆడ సిగ్నల్ పడ్డది, కనపడుతుందా? పడితే లేపు పెట్టుకోవాలి. నన్ను అడుగుతావేంది? అట్లానా? కెమెరా ఉంది ఆడ, అవపడుతుందా? అంతా పైకి పెడితే ఓన్కి అవపడతా సార్, కొద్ది కింద పెట్టిరి. అన్ని మీరే చెప్తారనమాట మాకు ఏడ పెట్టాలను. సరే రోడ్ ఆడ బ్లాక్ అయింది, అదన్నా కనపడదా? ఆడేంది, ఈడ కూడా బ్లాకే ఉంది. అసలు ఏంద్రా ఇట్లా మార్పు? అంత ఫాస్ట్గా పోతున్నావు, ఇంట్లో చెప్పొచ్చునా? వీళ్ళేడు నాకేం మెరక. నీ ఇంట్లో చెప్పొచ్చినవా అడుగుతున్నా? చెప్పలే, ఎందుకు? చెప్తే మా అయ్య పంపాడు. అసలు నీకు బండికి కాళ్ళు అంతున్నా? బండికి కాళ్ళు ఉండవు, నాకుంటాయి. ఇట్లా కుదరదు కానీ నేను పక్కకు రాను. నువ్వు ఆర్సీది మేము అంత బ్రాండ్ తాగాం సార్, బీర్లే తాగుతాం. అవ్వంటారా? డౌట్ వస్తుంది. ఆర్సీ చూపిరా బాయ్.
సార్ మాకు అంతా మీ అంత బ్రాండ్ మేము తాగాం సార్ ఏదో अरे मामा एक पेगला ఆహా ఆర్సీ అంటే ఆడికి పోయినావు నువ్వు అబ్బా సరే ఆర్సీ సరే ఆర్సీ పొల్యూషన్ చూపిరా కొద్దిగా వెనకకి రారు సార్ రండి సార్ ప్లీజ్ సార్ కనపడుతుందా బా సరే ఆర్సీ అయిపోయింది లైసెన్స్ అయిపోయింది అరే సి బుక్ చూపి నేను డిగ్రీ ఆర్సీ సి బుక్ ఒకటి కాదా మరి దాని 2 పేర్లు ఎందుకు పెట్టరు ఆర్సీ అన్న సి బుక్ అన్న ఒకటేరా థ్యాంక్ యూ కవర్ చేసిన థ్యాంక్ యూ సో సరే బండి పక్కది అరే ఇంతకీ మీ అయ్య నీకు బండి ఎట్లా ఇచ్చి పంపించిండ్రా నాకు బండి ఏలే మరి ఏమి ఇచ్చిండు తాళం ఇస్తే నేనే తెచ్చిన అబ్బా బా మహాప్రభు థూరా నువ్వు థూ సరే పక్కకు రా నాయన ఇంత కనీసం నీ జీవితంలో ఆ ట్రాఫిక్ లైట్లలో ఏమేమి ఉంటాయో తెలుసా తెలుసు ఏముంటాయి ఫస్ట్ ఇది రెడ్ లైట్ అంటే ఏంటిదిరా అంటే ఆ ఏరియాకి ఎక్కువ నేను పోను సరే ఆరెంజ్ లైట్ అంటే ఏంద్రా ఎండ ఎక్కువ కొట్టినప్పుడు అది కనపడదు కాబట్టి ఆరెంజ్ అంటాం దాన్ని చూసావా ఎలా రియాక్ట్ అవుతున్నారా వద్దు ప్లీజ్ వద్దు సరే గ్రీన్ లైట్ అంటే ఏంద్రా రాత్రిపూట కళ్ళు కనపడవు కాబట్టి అది పెడతారు అబ్బా థ్యాంక్ యూ సరే అరే ఇదంతా కాదు కానీ మా ఎస్ఐ గారితో మాట్లాడినాడు నేను మాట్లాడాను సార్ ఎందుకు నాకు ఆయనకు పెద్ద పరిచయం లేదు సరే ఇదంతా కాదు కానీ మీ అయ్యే నెంబర్ చెప్పు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ చల్ నెంబర్ బోలు మా నాన్న మాట్లాడాడు సార్ అంత యాటిట్యూడా కాదు సార్ అమ్మాయి కూడా వాళ్ళు ఇందాని జలగన అవుతున్నారు సరే ఇదంతా కాదు కానీ నువ్వు పక్కకు వచ్చి మరి సార్ వీడు మొన్న రైట్లో కనపడ్డాడు సార్ మనకు మనం పట్టుకుంటే అంతే పోతుండు మేము రా పోతున్నా అంటే కాదు సార్ వెనక ముగ్గురు మీ వాడిని ఎక్కించుకోండి మళ్ళా నేను టోటల్ గా చెప్పేది ఏంటంటన్నా వాళ్ళు మనందరి కోసం కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఏదైతే రూల్స్ చెప్పిర్రో మెయిన్ గా నేను పాటించాలి దాని తర్వాత మీరందరూ పాటించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఎన్నైనా చెప్పురా వాళ్ళు ఈ స్కిట్ గానే చూసారంటే ఫస్ట్ నిన్నే పట్టుకుంటారు పొద్దున్నే పట్టారు అదా అందుకే వేసావు డ్రెస్ వెరీ గుడ్ సూపర్ నిజంగా సూపర్లీ టాలెంటెడ్ నిజంగా గోకాక్ నిజంగా బాగా చెప్తా నిజంగా చాలా టాలెంటెడ్ ఇందాకేదో సరదాగా చెప్పాను ఇంట్రో అది మీరే చూసారుగా ఏదైనా ఒకసారి జోగు పేలకపోవచ్చు లేదా 2వ వారం పేలకపోవచ్చు కానీ కన్సిస్టెంట్ గా వచ్చిన ప్రతిసారి పేలం జోక్ వేయాలంటే చాలా కష్టం అది తనకు ఒక కాన్సన్ట్రేషన్ కావాలి తను రాసుకొచ్చేవి అలా ఉంటాయి నన్ను వేసుకుంటారు ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో అని కానీ ఏంటో స్కిట్ అంతా అయిపోయి ఇలాంటి పేలుతూ ఉంటాయి తనవి వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్